సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే లైక్ ఒక మాస్టర్ రిఫర్ చేసారా? హ్మ్. అంటే లైక్ శేఖర్ మాస్టర్ రిఫర్ చేసారా? లేకపోతే మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా? డైరెక్ట్ అప్రోచ్ నో. అయ్యారు అంటే అది మిమ్మల్ని ప్రీవియస్‌గా ఏదైనా చ చేస్తున్నప్పుడే డిస్కషన్ జరిగిందా? ఈ ప్రాసెస్ ఎలా అయింది? యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ కొరియోగ్రాఫర్ మ్యామ్. కొత్త వాళ్ళకి ఎవరినన్నా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి క్రియేటివ్ సార్ అండ్ డైరెక్టర్ సార్ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారనమాట. సో, అదే టైంలో సెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో, అదే టైంలో సాంగ్ చేయాలి. లక్కీలీ మై మేనేజర్ అండ్ శేఖర్ మాస్టర్ మేనేజర్ వాస్ సేమ్ సూరి సార్. సో, ఆయన ఏమన్నారంటే 'డీలో' చేసిన రేవంత్ మాస్టర్ మీకు ఐడియా ఉన్నారని ఆయన్ని అడిగారనమాట. సో, హీ నో హిమ్. లైక్ అంటే నాకు ఫస్ట్ నుంచి తెలుసు. సో, లైక్ వెంటనే కాల్ చేసి వాడు నాకు తెలుసు నేను పంపిస్తాను సార్. ఒకవేళ మీకు నచ్చితే కొరియోగ్రఫీ స్టార్ట్ చేయమని చెప్పండి అని. దెన్ ఎళ్ళిన తర్వాత వాళ్ళని ఎప్పుడైతే కలిసానో ఒక 20 సెకండ్స్ బీజీఎం ఇచ్చారు. అది కంపోజ్ చేయమన్నారు. సో, సార్ వాళ్ళని కలిసి అది కంపోజ్ చేసి ఇచ్చిన తర్వాత దెన్ ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకి మూవ్‌మెంట్స్ నచ్చాయి. మేము కూడా చాలా బాగా కష్టపడి చేసాం. సో, దాని తర్వాత దెన్ ఓకే మాస్టర్ మీరే ఫుల్ సాంగ్ చేసేది అని చెప్పేసి డైరెక్టర్ సార్ అండ్ హీరో సార్. సో, నాకు చాలా బాగా నచ్చింది. మీరు చేసిన కొన్ని మూవ్‌మెంట్స్ అయినా చాలా బాగున్నాయి. మీరే ఫుల్ సాంగ్. అదేలాగా సాంగ్ ఎప్పుడైతే ఫినిష్ అయిందో దెన్ నాకు ఇమ్మీడియేట్‌లీ ఇంకొక సాంగ్ గూడా ఇచ్చారు ఫిల్మ్‌లో. ఓహ్! సో, అది బాగా చేశారు మాస్టర్ ఇది గూడా మీరే చేయాలి అని జెప్పి.